హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ అండ్ మెగా. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పొడి కూర విత్ కోడిగుడ్డు ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను పెసరపప్పు పొడి కూర చేసుకుంటున్నాను. దీనికైతే నేను ఒక 200 గ్రామ్స్ వరకు పొడిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానాలి కదా, అందుకని. తర్వాత వచ్చేసి ఇది చేయడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కావాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక పావున్నర దాకా ఆయిల్ తీసుకున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని అవి చిటపటలాడాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో. అది కొంచెం వేగిన తర్వాత మంచి వాసన వచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చిరికలు వేసుకొని కరివేపాకు కూడా దానితో పాటే వేసుకోవాలి. అది మంచిగా గడ్డతో కలుపుకోవాలి. అది మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఈలోపు దాని పొట్టు శుభ్రంగా కడిగేసుకొని వీలైనంత వరకు పొట్టు పోయేలా కడిగేసుకోవాలి. తర్వాత ఈ తాలింపులో పసుపు వేసుకొని చక్కగా ఆ పప్పు తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట. వాటర్ అన్నీ వంపేసుకొని ఇప్పుడు ఇందులో వేసిన పప్పుని మంచిగా కలుపుకోవాలి. మొత్తం తాలింపు అంతా కలిసేలాగా గంటతోని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడే ఈ స్టేజ్లోనే దీనికి ఒక గ్లాస్ వరకు, ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1:2 రేషియోలో వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకున్నాక గరిటెతో ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి గరిటెతో కలిసేలాగా, ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేలాగా పప్పుకి. తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా మూత తీయకుండా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పప్పు అయితే ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో మనమైతే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసానండి. తర్వాత దానికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 వేసాక కావాల్సినంత ధనియా పౌడర్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవడమే. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. పప్పు మొత్తం కలిసేలాగా కింది నుంచి పైకి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపాక కొంచెం ఫ్రై అవనివ్వాలండి. మొత్తం మూత పెట్టైనా ఫ్రై అవనివ్వచ్చు, లేకపోతే మూత లేకుండా అయినా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిసేపు అలా ఒక 2 మినిట్స్ అయ్యాక మంచిగా అవుతుంది పప్పు. మనకి పొడి పొడిగా ఇలా స్పైస్ అంతా దానికి పడుతుంది, కారం మసాలాలన్నీ. ఈ స్టేజ్లో మనం పప్పు తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్ రెసిపీ అనమాట. ఈ ఎగ్ రెసిపీకి నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నా, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కావాలంటే మీరు ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుంది మీకు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక పావున్నర దాకా వేసాను. తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే నేను 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అవి తీసుకొచ్చి ఇందులో వేసాను. వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి బాగా. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే. పసుపు, ఉప్పు, నెక్స్ట్ మీకు కావాల్సినంత కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం కొంచెం యాడ్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఆనియన్స్ కర్రీ చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకుంటే. తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ స్టేజ్లోకి ఇప్పుడు అవుతున్నాయి కదా, ఇంకా కారం వేయడం వల్ల ఇంకా మనకి చాలా కర్రీ మంచిగా అనిపిస్తుంది కలర్ వచ్చేసి. ఈ స్టేజ్లో మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసేయడమే. వేసేసుకొని ఈ కోడిగుడ్లన్నింటికి ఆ మసాలా అంతా పట్టేలాగా, ఆనియన్స్ గ్రేవీ అదంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడు ఇలా కలపడం వల్ల ఈ మసాలా, ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి మంచిగా కోటింగ్ అవుతుందన్నమాట.
ఇలా వేసాక ఒక 5 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద ప్యాన్లో అలా ఫ్రై చేయాలి ఎగ్స్ని. ఫైనల్గా అయితే పొడి పొడిగా అవుతుంది మసాలా, ఇదంతా ఆనియన్స్ అంతా పొడి పొడిగా అవుతుంది మనకి. ఈ స్టేజ్లో మనం కావాల్సినంత ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి దించేసుకోవడమే. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఫైనల్గా కర్రీస్ అయితే ఇలా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.